మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమంటవి ఈరోజు సిక్కోలు సింహము ఈరోజు మన అందరికీ కూడా తెలిసినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయసులోనే ఈరోజు అత్యున్నతమైనటువంటి స్థానంలోనైతే కూర్చొని యావత్ భారతదేశం కూడా తన వైపు చూసే విధంగానూ తను చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే ఈరోజు దేశ అభివృద్ధికి అవుతుంది. అదేవిధంగా పౌర విమాన శాఖగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు శ్రీకాకుళం ముందు పెట్టవడం, అదేవిధంగా ఆయన మిత్రులు అదేవిధంగా కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొన్నది. అసలు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు అన్ని కూడా ఒకసారి తెలుసుకునే సిక్కోలు సింహం అతి చిన్న వయసులోనే యంగ్ డైనమిక్ లీడర్గా మా అందరి ఆశాజ్యోతి ధ్రువతార ఢిల్లీ నడిబొడ్డున అతి చిన్న వయస్కుడిగా కేంద్ర మంత్రివర్యులుగా శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు జన్మదిన సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన 3 సార్లు హ్యాట్రిక్ ఎంపీగా పేరుగాంచి శ్రీకాకుళానికి వన్నె తెచ్చి మన రాష్ట్రం మన జిల్లా ఎంతో గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగారు. అతి చిన్న వయసులోనే నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో ఆయన అనుకూలాలతో ఆయన ఎంతో ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి అక్కడ దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మన్నలను కూడా పొందుతూ పార్లమెంట్లో అత్యద్భుతంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండి అన్ని భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడుతూ మన శ్రీకాకుళానికి ఎంతో పేరు తెచ్చిన రామన్న శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలు మరెన్నో ఇంకా తెచ్చి తండ్రి సిక్కోలు ముద్దుపేట శ్రీ కీర్తిశేషులు శ్రీ ఎర్రన్నాయుడు గారి ఆయన పేరు ప్రత్యేకతలు ఇంకా ఇమ్మడింపు చేస్తారని మా అందరూ ఆశించు యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీకాకుళం యువత తరఫున. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మార్చులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల నుండి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క విలేజ్ నుండి అందరూ కూడా పూజలు చేసి అన్నీ చేశారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఆశీస్సులతో వారి ఆశీస్సులతో ఈ పదవి చేపట్టారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అహోరాత్రులు కష్టపడి ఎక్కడో ఉన్న సివిల్ ఏవియేషన్ ఈరోజు 45 దేశాలు ఏషియన్ పసిఫిక్ ఏవియేషన్ కాన్ఫరెన్స్ పెట్టి దానికి చైర్మన్గా కూడా ఆయన ఎన్నుకోబడ్డాడంటే అది రామ్మోహన్ నాయుడు గారి యొక్క పనితనం. ఈరోజు ఏదైతే 165 విమానాశ్రయాలని రేపు రాబోయే రోజు 29 కల్లా 250 కట్టడమే ధ్యేయంగా 20,000 కోట్ల మంది ప్రయాణిస్తున్న ఈ రంగాన్ని 40 కోట్లకు తీసుకెళ్లడానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం ఆయన పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనకి భోగాపురం విమానాశ్రయం 94% పూర్తి చేసుకొని అతి త్వరలో మే నెలలో ప్రారంభానికి కూడా సిద్ధమవుతున్న సందర్భం. అలాగే మన జిల్లాకి పలాసకు కూడా విమానాశ్రయంకి MOU జరుపుకున్నాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో. అదే కాకుండా ఉడాన్ యాత్ర పేరుతో 10 రూపాయలకే ఉచిత భోజనం కామన్ మ్యాన్కి కూడా అందే విధంగా తయారు చేయడం, అలాగే ఎన్నో సంస్కరణలు రామ్మోహన్ నాయుడు గారు తీసుకొచ్చారు. ఈ 18 నెలల్లో 10 విమానాశ్రయాలు గౌరవ ప్రధానమంత్రి గారితో ఓపెన్ చేశారంటే అది రామ్మోహన్ నాయుడు గారి యొక్క ఘనత. ఎక్కడో కేంద్రంలో ఢిల్లీలో కూర్చోకుండా ఆయనే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే సమీక్షలు జరిపి అక్కడే ప్రోగ్రెస్ని చూసి వీలైనంత తొందరగా విమానాశ్రయాల్ని కంప్లీట్ చేయడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే ఆయన చేస్తున్న పరిపాలన విధానం ఈ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశంసలు కూడా అందుకున్న పరిస్థితి. తప్పకుండా రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో పౌర విమానయాన శాఖ ప్రపంచంలోనే మంచి నెంబర్ 1 స్థానంకి వెళ్ళే దిశగా దూసుకుపోతుంది. అది సక్సెస్ అవుతామని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సందర్భంగా ఆయనకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఆ శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. రామ్మోహన్ నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు
భారతదేశంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని పేరు ఏదైనా ఉందంటే అది రామ్మోహన్ రెడ్డి గారి పేరే. ఎందుకంటే ప్రస్తుత భారత రాజకీయాల్లో అతి పిన్న వయసులో, తక్కువ వయసులోనే అత్యద్భుతాలు సాధిస్తూ మన రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండడం మనందరికీ గర్వకారణం. మాకు ప్రత్యేకంగా మేము పాతపట్నం వాస్తవ్యులం కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు మేము తాతగారి లాంటి వాళ్ళం. సో మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని భారతదేశ ఖ్యాతిని నలుదిశలు వ్యాపింపజేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ మరింతకాలం ఈ దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2012లో స్వర్గీయ ఎర్రన్నాయుడు గారు యాక్సిడెంట్లో మృతి చెందిన తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. అంతవరకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేకుండా తన విదేశాల్లో తన చదువును పూర్తి చేసుకొని తన వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న ఒక వ్యక్తి తన తండ్రి మృతిని జరిగిన క్షణాన్ని ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, తన తండ్రి అయినటువంటి ఎర్రన్నాయుడు గారు ఏ విధంగా అయితే సేవ చేశారో ఆ సేవను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక తలంపుతో 2012లో రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి సైకిల్ యాత్ర కానివ్వండి, 2014లో ఆయన ఎంపీగా గెలిచిన సందర్భం నుంచి ప్రతి సంక్షోభాన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. మొదటి 5 ఏళ్ళు ఒక పార్లమెంటు సభ్యునిగా జిల్లా తాలూకా ప్రాముఖ్యతని చాటి చెప్పిన వ్యక్తి. అలాగే 2019లో అపోజిషన్లో ఉన్న పార్టీని తన వాగ్దాటి పట్టికతో పార్లమెంట్లో, రాష్ట్రంలో తన తాలూకా ప్రాముఖ్యతని పెంచుకున్న వ్యక్తి 3వ హ్యాట్రిక్ విజయంతో ఈరోజు కేంద్ర మంత్రి స్థానంలో కూర్చుండగలిగారు. ఈ కేంద్ర మంత్రి శాఖ కూడా ఒక క్లిష్టమైన శాఖ, విమానయాన శాఖ అంటే ఒక క్లిష్టమైన శాఖని తన తాలూకా టాలెంట్తో, తన తాలూకా 100% తన కంట్రిబ్యూషన్ ఇస్తూ ఇవాళ టాప్ 5లో, సెంట్రల్ మినిస్టర్స్లో టాప్ 5లో ఉన్నటువంటి వ్యక్తి, మన శ్రీకాకుళం వాసి, మనతో అసోసియేషన్ ఉన్న వ్యక్తి అంత గొప్ప స్థాయికి వెళ్ళాడని చెప్పి మేము చాలా సంతోషిస్తున్నామండి. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి హ్యాపీ బర్త్డే రామ్మోహన్ నాయుడు గారు.